జియాను ప్రతిరోజు రాత్రి నరకాన్ని అనుభవించేది. అయినా కూడా అమ్మ వదిలేది కాదు. జియాను శరీరం పైన ఒక విచిత్రమైన క్రీమ్ ని రాసేది. దీని వాసన ఎంత గాఢంగా ఉంటుందంటే చాలా దూరం వరకు దీని వాసన వ్యాపించేదంట. జియాన్ ఒక రోజు ఇంట్లో నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే జియాన్ ఇలా అనుకునేది, మా అమ్మ నన్ను చంపేసి నా శరీరంతో సుగంధ మాత్రలని తయారు చేస్తుందని. జియాన్ పారిపోతూ ఉండడం చూసి ఊరి వాళ్ళందరూ జియాన్ని పట్టుకొని మళ్ళీ ఆమెను వాళ్ళ అమ్మకి అప్పగిస్తారు. ఇంకా ఇలా చెప్తారు, కొంచెంలో మీ కూతురు పారిపోయేది. మేమందరం చాలా కష్టపడి ఆమెను పట్టుకున్నాం. అమ్మ ఇలా చెప్తుంది, మీరు చాలా మంచి పని చేశారు. మాత్రలు తయారు చేయడానికి నాకు లాస్ట్ ఇంగ్రీడియంట్ కూడా దొరికేసింది. జియాన్ చాలా భయపడుతూ ఉంటుంది. ఈ రోజు నా పని అయిపోయిందిరా అని. అమ్మ జియాన్ని పట్టుకొని చాలా కోపంగా ఒక రూమ్ లోపలికి తీసుకుని వెళ్తుంది. జియాన్ ఆ రూమ్ లోపల తన అక్కని చూస్తుంది. ఇది చూసి ఈమె చాలా భయపడిపోతుంది. అమ్మ ఇలా చెప్తుంది, అక్కడ ఎవ్వరూ లేరు, ఇదంతా నీ భ్రమ. ఇంకా ఇలా చెప్తుంది, ఊరి వాళ్ళందరూ మాట్లాడుకునేలాగా నిన్ను నేనేమి చెయ్యను, నిన్ను నేనేమి చంపను, నువ్వు నా కూతురువి. టైం వచ్చినప్పుడు నువ్వే నిజాన్ని తెలుసుకుంటావు అని చెప్తుంది. నెక్స్ట్ పార్ట్ కోసం ఒక లైక్ వేసుకోండి.